ఇవి మష్రూమ్స్. ఈవేళ మష్రూమ్స్ కర్రీ వండుదాం మనం. ఇవి ఫస్ట్ మష్రూమ్స్ ఇలా ఉంటాయి, అంటే వైట్గా ఉంటాయి. తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. దాని గురించి కొద్దిగా కలర్ ఇలాగా. ఇవి శుభ్రంగా కడిగేసి మనం క్లీన్ చేసుకుంటే బాగుంటాయి. మామూలు యథాస్థితికి వచ్చేస్తాయి. ఐస్ పట్టేసిన మళ్ళీ కలర్ ఇలా ఉంది. ఇవి మష్రూమ్స్. ఈ మష్రూమ్స్ కర్రీని మనం ఇప్పుడు రెడీ చేద్దాం. అది ఎలా చేయాలో ఏంటో, దానికి ఏమేమి కావాలో ఏంటో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి ఈ మష్రూమ్ కర్రీకి 3 ఆనియన్స్ వేస్తున్నాను, ఒక వెల్లుల్లిపాయ వేస్తున్నాను. ఇవి పైన లేజ్ తీసి పైన తొక్క తీసి ఈ వెల్లుల్లిపాయ కూడా ఒలిసేసి మొత్తం ఉల్లిపాయ కటింగ్ చేసుకుని దీన్ని వెల్లుల్లిపాయ, ఆనియన్స్, జీలకర్ర వేసి మిక్సీ పడతాను. ఇవి మీకు చూపిస్తున్నాను. మిక్సీ ఉల్లిపాయ చేసాను కదా మీకు, కటింగ్ చేసి వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆనియన్స్ ఇవి మిక్సీ పట్టాను. ఈ పేస్ట్ ఇక్కడ పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మనం పాన్ పెట్టుకుని గ్యాస్ వెలిగిస్తున్నాను. గ్యాస్ వెలిగించాను. ఇది ఎక్కాలి. ఎక్కుతుంది. ఇలాగా దీనికి కావాల్సిన ఐటమ్ చూపిస్తున్నాను. ఆయిల్, కారం, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మసాలా పౌడర్. దీనికి కావాల్సిన ఐటమ్స్. ఇది వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోస్తున్నాను. ఇది హీట్ ఎక్కింది. ఆయిల్ పోసాను. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ పేస్ట్ వేస్తున్నాను. ఆనియన్స్ అంటే జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసిన పేస్ట్ ఇది. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి మనం. చూడండి, గానుగ నూనె అంటే ఇలాగా మీకు బుడగల కింద వచ్చేస్తుంది. బౌల్స్ వస్తున్నాయి చూడండి, బాల్స్ కింద వస్తాయి కదా, ఇది గానుగ నూనె. దీంట్లో కల్తీ లేకుండా మనం దగ్గరుండి ఆడించుకున్నాం. గానుగ నూనె అని అమ్ముతున్నారు, కానీ అది దాంట్లో కొంచెం కల్తీ కలుపుతున్నారంట. అందు గురించి మేము పప్పు తీసుకుని డైరెక్ట్ దగ్గరుండి ఆడించుకున్నాం. ఇది ఇంకా ఏ కొంచెం కూడా కల్తీ లేని ఆయిల్. ఇది మనకి ఫ్రెష్ గానుగ నూనె. ఇది మనకి ఇవి కర్రీస్కి ఉపయోగిస్తామండి. మనం ఏమైనా పిండి వంటలు వండుకుంటే అది మామూలు ఆయిల్ ఉపయోగిస్తాం. సన్ఫ్లవర్ అది ఉపయోగిస్తాం. వీటికి మాత్రం ఇది ఉపయోగిస్తాం. ఇది ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి బాగా. ఇది వాటర్ అంతా లాగేసుకుని గోల్డెన్ ఫ్లేవర్లోకి రావాలి. అప్పుడు వేగినట్టు లెక్క. చూడండి, గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా. ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. కరెక్ట్గా ఇది ఫ్రై అవ్వడానికే 5 మినిట్స్ పట్టిందండి. ఇది కరెక్ట్గా అండి. ఇప్పుడు 5 మినిట్స్లో ఇది ఆనియన్స్ పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై దాంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఫ్రై అయిపోయింది, కరివేపాకు కూడాను. నెక్స్ట్ మీకు ఇందాక మష్రూమ్ చూపించాను కదా మీకు. ఇవి అంటే కటింగ్ చేయకుండా చూపించాను. ఇప్పుడు ఈ కట్ చేసి కడిగేసి మీకు ఉంచినాయి. ఇవి వాటర్లో ఉంచాము. ఇది ఈ వాటర్లో తీసేసి మనం గట్టిగా పిండి వేసుకోవాలి. వాటర్ పట్టకుండా ఇందులో వేసేస్తాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన మళ్ళీ కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటుంది. అదే మనం తెచ్చిన వెంటనే చేసుకుంటే గట్టిగా అలా నిలబడి ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఐస్ కట్టేసి ఇలాగా
కొంచెం ఇందులో వేసేదాకా అలాగ ఉంటుంది. ఇందులో వేసాక మళ్ళీ ఫ్రై అవి కరెక్ట్గా మామూలు పరిస్థితి చూడండి. ఇందులో ఉన్న వాటర్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక 2 సెకండ్స్ పడుతుంది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు నెక్స్ట్ మసాలా కూడా కొద్దిగా వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాను. ఉప్పుగడ్డ కూడా వేసుకోవచ్చండి, సాల్ట్ వేస్తున్నాను నేను. ఇది ఒకసారి ఇలాగా కలుపుదాం. ఇవన్నీ కొంచెం కలిపి వీటికి ఇవన్నీ అప్డేట్ చేసుకుంటుందా. సాల్ట్ అది కొంచెం వాటర్ కింద వస్తుంది కదండి, ఇదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ వాటర్ వేద్దాం. దీంట్లో ఇవి మిక్సీ ఆడిన దాంట్లో వాటర్ పోసి చూపిస్తున్నాను. ఒక గ్లాసులు వాటర్ వేస్తున్నాను, 10 గ్లాసులు వాటర్ వేసాను దీంట్లో. చూడండి ఇలా మునిగేదాకా ఇలాగ ఉండాలి. కారం లేదనుకుంటున్నారా? కారం లాస్ట్ని యాడ్ చేస్తాను కదండి, తెలుసు కదా మీకు. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవచ్చు. కారం యాడ్ చేస్తున్నాను. చూడండి, చిన్న స్పూన్ తోటి 3 స్పూన్స్ వేస్తాను. వేసాను, కరెక్ట్గా సరిపడుతుంది. ఇంకా ఎక్కువ తక్కువ అనుకోకర్లేదు. ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. నేను సమానంగా వేస్తాను. ఇది కర్రీ మీకు పరోటా, చపాతీ, రైసు వీటి అన్నిటికి బాగుంటుందండి. ఇది మసాలా కర్రీ అంటే ఇది కూడా మనకి ఎన్వి టైప్లోనే స్మెల్ అది బాగుంటుంది. ఇది ఎన్వి లాగే మనకి బాగుంటుంది టేస్ట్ కూడానే. మీ మష్రూమ్స్ అంటే కొంతమందికి తెలుసేమో, కొంతమందికి తెలియదేమో. తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ఎలాగా రెసిపీ తయారు చేసి కర్రీ వండుతారో కొంచెం నేను కూడా నేర్చుకుంటాను, చెప్పండి. మీ పద్ధతిలో మీరు ఎలాగ వండుతారో. ఇది నా పద్ధతిలోని. ఇప్పుడు దీని మీద మూతేసేద్దాం. ఒక్క 5 మినిట్స్ అయితే ఇది అయిపోద్ది. 5 నిమిషాలు అయిపోయింది. మనం ఇప్పుడు ఈ కర్రీ ఎలా ఉందో చూద్దాం. ఓపెన్ చేసి 5 మినిట్స్ అయిపోయింది. ఓ కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయిపోయిందండి. చూడండి, 5 మినిట్స్లో ఈ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుని కర్రీ అయిపోయింది. మనం ఇలా తీసేసుకోవచ్చు కర్రీ. ఇంకా కొంచెం ఫ్రైలా కావాలంటే ఫ్రైలా కూడా దగ్గరికి చేసుకోవచ్చు. చూడండి, ఆహా ఏమి రుచి అన్నట్టుగానే ఉందండి. చూడండి, కర్రీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకుని మనం బౌల్లోకి తీసుకుందాం. నేను చెప్పిన సింపుల్గా చెప్తానండి, మీకు అర్థమైందండి. సింపుల్గా మీకు 13 మినిట్స్లో కర్రీ అయిపోద్దండి. మీకు గ్యాస్ కట్టేసానండి. ఇప్పుడు మనం దీంట్లోకి బౌల్లోకి కర్రీ తీసుకుందాం. ఇదిగోండి, కర్రీ బౌల్లోకి తీసాను. తీసిన కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంది. చూడండి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మీలో ఎవరికైనా ఈ కర్రీ తెలియకపోతే ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు కర్రీ ప్రిపేర్ అయిపోద్ది. ఎవరు మిమ్మల్ని బాగాలేదని అన్న వాళ్ళు ఉండరు. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీగా నేను చెప్పడం కదండి, మీరు ట్రై చేసి
నేను చెప్పింది రాంగా రైట్ అన్నది మీరే నాకు మెసేజ్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మష్రూమ్ కర్రీ, మసాలా కర్రీ. ఓకే.